నమస్కారం. అంతరిక్ష ప్రయాణం వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకునే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక వస్తువు గంటకు 17,000 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ మన తలమీదే నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అయినా సరే కింద పడిపోదు. అదెలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానంలోనే కక్షల వెనుక ఉన్న అద్భుతమైన శాస్త్రం దాగి ఉంది. ఈ విషయంలోనే ఒక పెద్ద విరుద్ధత ఉంది కదూ. ఒకవైపు నమ్మశక్యం కాని వేగం, మరోవైపు ఆకాశంలో నిశ్చలంగా ఉన్నట్లు కనిపించటం. ఈ ఆధునిక రహస్యాన్ని ఛేదించడానికి మనమిప్పుడు ప్రయాణం మొదలుపెడదాం. సరే, ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం కొంచెం టైం ట్రావెల్ చేయాలి. చరిత్రలో కొందరు గొప్ప మేధావులు మనకోసం కొన్ని క్లూస్ వదిలివెళ్లారు. వాటిని అనుసరిస్తూ వెళ్దాం. మన పరిశోధనలో మనకు దొరికిన మొదటి అతి ముఖ్యమైన క్లూ ఇచ్చిందెవరో తెలుసా? జొహానెస్ కెప్లర్ అనే ఒక ఖగోళ శాస్త్రవేత్త. ఆయన గ్రహాల కదలికల గురించి అప్పటిదాకా ఉన్న ఆలోచనలనే మార్చేశారు. ఇది అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే అప్పటిదాకా అందరూ ఏమనుకునేవారంటే గ్రహాలన్నీ పర్ఫెక్ట్ సర్కిల్స్లో తిరుగుతాయని. కానీ కెప్లర్ వచ్చి కాదు, వాటి మార్గం కొద్దిగా బల్లపొరుపుగా ఉండే దీర్ఘవృత్తం అని చెప్పారు. కక్షల గురించి మన అవగాహనలో ఇదొక మేజర్ బ్రేక్ త్రూ. సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఎప్పుడూ ఒకే దూరంలో ఉండదన్నమాట. అప్పుడప్పుడు దగ్గరగా వస్తుంది, కొన్నిసార్లు దూరంగా వెళ్తుంది. మన ఉపగ్రహాల విషయంలో కూడా అంతే. భూమికి దగ్గరగా వచ్చే పాయింట్ను పెరిజీ అంటారు, దూరంగా వెళ్లే పాయింట్ను అపోజీ అంటారు. కాని ఇక్కడే ఒక చిక్కుంది. కెప్లర్కి గ్రహాలు అలా తిరుగుతున్నాయని తెలుసు, కాని ఎందుకు అలా తిరుగుతున్నాయో తెలియదు. ఆ ఆకారమే ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మన కథలోకి ఒక సూపర్ స్టార్ ఎంట్రీ ఇవ్వాలి. ఆయనే సర్ ఐజాక్ న్యూటన్. ఇక ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. కక్షల వెనుకున్న అస్సలు సీక్రెట్ను ఛేదించిన న్యూటన్ యొక్క బ్రిలియంట్ థాట్ ఎక్స్పెరిమెంట్. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. న్యూటన్ ఏం గ్రహించారంటే ఇక్కడ 2 శక్తులు పనిచేస్తున్నాయని. ఒకటి జడత్వం, అంటే ఒక వస్తువుని సరళ రేఖలో ముందుకు తోసే శక్తి. రెండోది గురుత్వాకర్షణ, అంటే అదే వస్తువుని కిందికి లాగే శక్తి. ఈ రెండింటి మధ్య జరిగే ఒక బ్యాలెన్సింగ్ యాక్టే కక్ష అంటే. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఒక చాలా చాలా ఎత్తైన పర్వతం మీద నిలబడున్నాం. అక్కడ ఒక ఫిరంగి ఉంది. దాన్ని మెల్లగా పేలిస్తే ఆ గుండు కొంచెం దూరం వెళ్లి కింద పడిపోతుంది. సరే, ఇంకొంచెం స్పీడ్గా పేలిస్తే ఇంకాస్త దూరం వెళ్తుంది. కానీ దాన్ని సరైన వేగంతో, అంటే చాలా చాలా వేగంతో పేలిస్తే ఏమవుతుంది? ఆ గుండు కిందకు పడుతున్న ప్రతిసారీ దాని కింద ఉన్న భూమి కూడా వంగిపోతూ ఉంటుంది. చివరికేమవుతుందంటే ఆ గుండు కిందకి పడే వంపు భూమి వంపుతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అప్పుడది భూమి మీద పడలేదు, అది భూమి చుట్టూ పడుతూనే ఉంటుంది. వావ్, ఇదే కక్ష అంటే. సో అసలు విషయమేంటంటే, ఒక ఉపగ్రహం ఆకాశంలో గాల్లో తేలడం లేదు. నిజానికది నిరంతరం భూమి వైపు పడిపోతూనే ఉంది. కాకపోతే దాని సైడ్ వేగం, అంటే ముందుకు వెళ్లే వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది భూమిని ఎప్పటికీ ఢీకొట్టదు. ఈ నిరంతర పడిపోవడమే, ఈ పర్పెచువల్ స్టేట్ ఆఫ్ ఫాలింగ్నే మనం కక్ష అంటాం. ఓకే, కక్ష అంటే ఏంటో, అది ఎలా పనిచేస్తుందో తెలిసింది. మరి ఈ సైన్స్ని మనం ఎలా వాడుకుంటున్నాం? మన టెక్నాలజీ కోసం రకరకాల కక్షలని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. సాధారణంగా 2 రకాల కక్షలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. మొదటిది లో ఎర్త్ ఆర్బిట్ లేదా LEO. ఇది భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇక్కడే ఉంటుంది. ఇవి చాలా ఫాస్ట్గా తిరుగుతాయి. సుమారు 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రౌండ్ వేస్తాయి. అందుకే భూమిని స్పష్టంగా ఫోటోలు తీయడానికి, గూఢచర్యం కోసం ఇది పర్ఫెక్ట్. రెండోది జియోస్టేషనరీ ఆర్బిట్ లేదా GEO. ఇది చాలా చాలా దూరంలో ఉంటుంది. అక్కడ ఉపగ్రహం తిరిగే వేగం భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంతో సరిగ్గా సరిపోతుంది. దానివల్ల మనకు ఆకాశంలో అది ఒకే చోట కదలకుండా ఉన్నట్టు కనిపిస్తుంది. మన టీవీ సిగ్నల్స్, వెదర్ శాటిలైట్స్ అన్నీ ఇక్కడ్నుంచే పనిచేస్తాయి. సరే, భూమి మీద ఒక భాగాన్ని చూడొచ్చు. కానీ మొత్తం గ్రహాన్ని ఒకేసారి కవర్ చేయాలంటే ఎలా? దీనికోసం ఒక చాలా తెలివైన పద్ధతి ఉంది. దాన్నే ధ్రువ కక్ష అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే,
ఉపగ్రహం ఉత్తర దక్షిణ ధృవాల మీదుగా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో దాని కింద భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి రౌండ్కి ఉపగ్రహం భూమి మీద ఒక కొత్త భాగాన్ని చూస్తుందన్నమాట. మనం పచ్చికబయల్లో గడ్డి కోసేటప్పుడు ఎలా వరుసగా కోసుకుంటూ వెళ్తామో అలా ఇది చివరికి మొత్తం భూమిని స్కాన్ చేస్తుంది. చాలా స్మార్ట్ కదూ? ఇప్పుడు మనం దాదాపు చివరికొచ్చేశాం. వందల ఏళ్ల క్రితం కనుగొన్న ఈ సైన్స్ మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. గంటకు 17,500 మైళ్ళు. ఊహించుకోడానికే కష్టంగా ఉంది కదా? కాని ఈ అసాధారణమైన వేగమే మన ఆధునిక ప్రపంచానికి పునాది. మనం ఫోన్లో జీపీఎస్ వాడినా, ప్రపంచంలో ఎక్కడికైనా ఫోన్ చేసినా, రేపటి వాతావరణం గురించి తెలుసుకున్నా వీటన్నింటి వెనుక ఉన్నది ఈ నిరంతర పతనమే. మన టెక్నాలజీ మొత్తం ఈ సింపుల్ ఫిజిక్స్ సూత్రం మీద ఆధారపడి ఉంది. సర్ ఐజాక్ న్యూటన్ అన్నట్లు విశ్వం యొక్క నియమాలు చాలా అందంగా ఒక క్రమపద్ధతిలో ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటే మనం అద్భుతాలు చేయొచ్చు. కాబట్టి ఇకపై ఆకాశంలో ఒక చుక్కలా కదులుతున్న వెలుగును చూసినప్పుడు అది గాలిలో తేలడం లేదని గుర్తుంచుకోండి. అది మన ప్రపంచం చుట్టూ పడిపోతోంది. ఒక అందమైన, నియంత్రిత పతనం. ఆ పతనమే మన ఆధునిక ప్రపంచానికి ఆధారం. మరి ఇలా మన కళ్ల ముందే ఉంది, మనం సరైన ప్రశ్న అడిగే వరకు వేచి చూస్తున్న అద్భుతాలింకెన్నున్నాయో కదా.